హలో మిత్రమా, ఎలా ఉన్నావు? ఈరోజు అయితే మనం చూడబోతున్నాం యూకేలో ఉన్న న్యాచురల్ హిస్టరీ మ్యూజియం. పదండి చూద్దాం. ఈరోజు అయితే చాలా ఎగ్జైటింగ్ ప్లేస్కి అయితే తీసుకొచ్చాను, న్యాచురల్ హిస్టరీ మ్యూజియం. ఇక్కడ డైనోసార్లు, మామూలు లక్షల సంవత్సరాల క్రితం నాటి సీక్రెట్స్ అన్నీ ఉంటాయి. ఈ మ్యూజియం వచ్చి సౌత్ కింగ్స్టన్ స్టేషన్లో ఉంటుంది. వీకెండ్ ఏముంటుంది, బోర్ కొడుతుంది కదా, సరదా మ్యూజియంకి వెళ్దాం అనుకున్నాం. సరే మ్యూజియంలో మేము ఉంటాయి మామూలుగా స్కెల్టన్స్, ఆ డైమండ్స్ ఏవో ఉంటాయి. డైనోసార్ పెద్ద ఎగ్జైటింగ్గా ఉండదు అనుకున్నాను నేను. కానీ నేను ఎప్పుడైతే అలా అనుకున్నానో నా హోల్ అన్నీ తప్పైపోయాయి. ఒక్కసారి నేను ఎంటర్ అవ్వగానే హాల్లోకి నా మైండ్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అసలు నేను ఎక్కడికి వచ్చాను ఏంటి నాకు అర్థం కాలేదు. అలా ఒక్కోటి చూస్తా అసలు నేను ఏ ప్లేస్లో ఉన్నాను, నాకేం అర్థం కాలేదు ఫస్ట్. అసలు డైనోసార్స్, ఇక్కడ హ్యూమన్ స్కల్స్ మొత్తం అన్నీ ఉన్నాయి. మనకి ఏదైనా కన్ఫ్యూజ్ అవుతే అక్కడ స్టాఫ్ కూడా చాలా ఈజీగా చెప్తున్నారు, ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ ఇది ఉంటుంది అని. నేను ఫస్ట్ ఇది వెళ్ళిపోయిన తర్వాత అయితే స్కెల్టన్స్ చూస్తాకి వెళ్ళాను. అక్కడ హ్యూమన్ తలలు అంటే ఎలా ఎలివేట్ అయ్యాయి, అది ఆదిమానవుడు ఎలా రూపాంతరం చెందాడు అని తెలుసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ అయితే హోమోస్పీసియన్స్ అంటే కోతి నుండి మనిషి ఎలా మారాడు మనం చూడొచ్చు. ఇలా అయితే ఉంటారు. ఈ అమ్మాయి అయితే చాలా బాగా డయాగ్రామ్ వేసింది, చూసి మరీ వేసేసింది. అప్పటికప్పుడు అక్కడ నాకు అసలు ఏం అర్థం కాలేదు. సర్లేలో చూసుకుంటూ ముందరికి వెళ్తే వీళ్ళు అక్కడ యూజ్ చేసిన వెపన్స్ అంటే ఆ కాలంలో ఆ కాలంలో వాళ్ళు యూజ్ చేసిన అదే రాళ్ళు కొట్టుకునే నిప్పు రాజేయడము, మళ్ళీ అలాగే జంతువులు చంపడం వంటివి చూడొచ్చు. ఇది ఒక రకమైన డైనోసార్. ఇది ఎంత పెద్దగా ఉందంటే అసలు మీకు ఏం అర్థం కాదు. నేను అలా చూస్తూ ఉండిపోయాను. ఇదైతే తాబేల్ టైప్ లాంటి డైనోసార్. ఈ పూర్వకాలంలో ఉండి ఇదైతే జురాసిక్ పార్క్లో మనం చూసింది చాలా పెద్ద డైనోసార్. అలాంటి చాలా ఉన్నాయి. ఇదైతే ఒక హెడ్. ఇది అలాగే ఏ టైప్ ఆఫ్ యానిమల్స్ స్పీసెస్ ఎలా ఉన్నాయి ఏంటి దాని డీటెయిల్గా అక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదైతే మామార్త్ అంటే ఐసేజ్ ఎలిఫెంట్. మీకు తెలిసే ఉంటుంది, చాలా పెద్ద దంతాలతో ఉంటుంది. ఇది వాల్కనో నుండి ఎక్స్ట్రాక్షన్ చేసింది. వాల్కనో అంటే అగ్నిపర్వతం నుండి తీసుకొచ్చారు. అది 2000 లక్షల క్రితం లాంటిది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఆస్ట్రిచ్ లా ఉంటుంది, కానీ ఇది ఆస్ట్రిచ్ కాదు, ఇది ఒక డైనోసార్. చాలా అంటే చాలా కోట్ల క్రితం, లక్షల క్రితం లాంటిది. ఇక్కడైతే అన్ని బర్డ్స్ పెట్టారు. మనం చూడొచ్చు ఏ బర్డ్ ఎలా ఉంటుంది, దాని టైప్స్ ఏంటి, దాని హ్యాబిట్స్ ఏంటి, ఎలా మూవ్ అవుద్ది ఏంటి అని ప్రతి ఒక్కరూ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా అడిగే వాళ్ళని కూడా చెప్తున్నారు. మాకు కూడా కొద్దిగా ఐడియా వచ్చింది, ఈ టైప్ బర్డ్ ఎలా ఉంటుంది, ఇది అంతరించిపోయినాయి, ఇవి ఎలా ఉన్నాయి అన్నీ చాలా అంటే చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఇదైతే రాబందు, మీకు తెలుసు కదా, రాబందులు, గ్రద్దలు ఇవన్నీ ఒక బర్డ్ చాలా మట్టుకు అంతరించిపోయాయి. ఇప్పుడైతే మనం వెళ్ళిపోతున్నాం జురాసిక్ వరల్డ్లోని జురాసిక్ ఓషన్ అంటే తెలుసు కదా. అక్కడ జురాసిక్ వరల్డ్ డైనోసార్లు ఎలా ఉన్నాయో అలాగే అలాంటి అంతరించిపోయినవి కూడా చాలా ఉన్నాయి. అంటే తిమింగలాలు, లైక్ షార్క్స్, తాబేళ్ళు చాలా అంటే చాలా మంది అంతరించిపోయినాయి. మనం కూడా ఈజీ కనిపెట్టవచ్చు. వాళ్ళు చూసి ఈ టైపు ఇక్కడ ఇలా ఉంటాయా అని మనకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఇదైతే చాలా చాలా అంటే చాలా పెద్దగా ఉంది. నేను చూశాను, అసలు ఏంట్రా బాబు అని స్టన్ అయిపోయాను చాలాసేపు. అసలు మాటల్లో వర్ణించలేము. ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత నాకు నిజంగా మైండ్ పోయింది. ఎందుకంటే అది అక్కడ పైకి చూసేంత వరకు అసలు ఏం అర్థం కాలేదు. అది ఏంటంటే పెద్ద తిమింగలం. ఆ తిమింగలం డైరెక్ట్ తీసుకొచ్చి అక్కడ తగిలిచ్చారన్నమాట. లిటరరీ అసలు అందరికీ షాక్ అయిపోతారు. అసలు ఏం జరుగుతుందో ఏంటి అసలు మనకు అర్థం కాదు. ఇంత ఉంటుందా, అది ఇంకా స్కెలిటనే, ఇంకా దాని మజిల్ ఏమీ లేవు. అవి ఏమీ లేకుండానే అది అంత పెద్దగా ఉందంటే అది డైరెక్ట్ మనకి ఫేస్ టు ఫేస్ వస్తే ఎంత ఉంటుందో ఒకసారి మీ మైండ్కి వదిలేస్తున్నాను. అది చూసి నేను స్టన్ అయిపోయాను. అలాగే చూస్తూ కొద్ది ముందరికి వెళ్తూ చాలా బాగుంది. నేను వర్ణించలేను, అంత బాగుంది. అసలు మ్యూజియం ఏముంటుందిరా బాబు అనుకున్నాను నేను. అసలు చూసి స్టన్ అయిపోయాను. అసలు ఏం జరుగుతుంది ఏంటి, వేరే ప్రపంచానికి వచ్చానా ఏంటి అని. ఇక్కడ ఒక డిస్ప్లేలో పెట్టారు బర్డ్స్, లైక్ అన్ని బర్డ్స్ మనకి పికాక్స్, గ్రద్దలు, చిలకలు, రామ్ చిలకలు ఉన్న టైప్స్ అన్నీ
అన్ని బోర్డ్స్ ఇక్కడ పెట్టారు. నేను అసలు ఏం జరుగుతుంది ఏంటో అనుకున్నాను. అసలు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ పైకి ఫ్రంట్ వ్యూ చూశాను, ఫేస్ టు ఫేస్. అసలు నాకేం అర్థం కాలేదు. ఇది అంత పెద్దగా అంటే అంత పెద్దగా ఉంది. అసలు నాకు రెండు కళ్ళు చాలా ఆ సీన్ చూస్తుంటే. ఇదైతే పెద్ద చెట్టు మాట. ఇది పెద్ద చెట్టు అంటే 331 అడుగుల చెట్టు. ఇది 1800 సంవత్సరాల్లో తీసుకొచ్చారు అక్కడ నుండి. చార్లెస్ డార్విన్ ఈజ్ వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్. ఇతను అంటే చాలా ప్రసిద్ధిగాంచినవాడు. ఇతను ఎన్నో రీసెర్చెస్ స్పీసెస్, యానిమల్స్, బర్డ్స్ వీటిని చాలా అవగాహన చేశాడు. ఈ ఎలా చేస్తాయి, ఏంటి, వీటి అలవాట్లు ఏంటి అని. అలా మ్యూజియంలో చూస్తూ ముందరకు వెళ్తూ ఉంటే అక్కడ చాలా పెద్ద షార్క్, అంటే పెద్ద చేప కనపడింది. దాన్ని ప్రిజర్వ్ చేశారన్నమాట. అలా ముందుకు వస్తూ ఉంటే జిరాఫీ మనకు తెలుసు. కాకపోతే జిరాఫీ మజిల్స్ లేకుండా, అంటే ఒంట్లో మజిల్స్ లేకుండా ఉంటే ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది. ఇక్కడైతే ఒక 20 feet ఉన్న డైనోసార్ని అయితే పెట్టారన్నమాట. అసలు ఈ డైనోసార్లు ఎలా ఉన్నారా 6 కోట్ల క్రితం సంవత్సరాలు ఈ భూమిని అంతా పాలించి ఇప్పుడేమో ఎలా నుంచి చూడండి. అలాగే చాలా ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క ఫేమస్ అయిన యానిమల్స్ని ఇక్కడ పెట్టారు. గబ్బిలాలు, ఎలుగుబంట్లు, ఇప్పుడైతే వచ్చేసాం డైనోసార్ వరల్డ్. మనం వెళ్ళే కొద్దీ అసలు మీకేం అర్థం కాదు ఈ ప్రపంచంలో ఎలా ఏలాయా అని. ఈ మ్యూజియంలో నడుస్తూ ఉంటే డైనోసార్ ఎముకలు, ఎన్నో రాళ్ళు, ఇవన్నీ ఒక విషయం చెప్తున్నాయి. మన భూమి మీద ఉన్న చిన్న భాగం మాత్రమే. లక్షల సంవత్సరాల క్రితం వచ్చి వెళ్ళిపోయిన జీవులు. ఈరోజు మనం వాటి కథలు చూస్తున్నాం. రేపు 1000 సంవత్సరాల తర్వాత మన కథను ఎవరు చెప్పుకుంటున్నారో ఏంటో. మన భూమికి ఏం మిగల్చడం ఆలోచించండి. టైం ఫాస్ట్గా పోతుంది. ప్రతి క్షణం విలువైనది. ప్రకృతి ప్రేమించండి, గౌరవించండి. అలా చూస్తూ ఇక్కడ చాలా ఫన్నీ అయిన డైనోసార్ని పెట్టారు. అలా చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటుంది. ఇది సౌండ్స్ కూడా చేస్తుంది. చిన్న ప్లాస్టిక్ టైప్ది. అలా దీన్ని బట్టి మనం ఒకటి గుర్తుంచుకోవాలి. ఈ ఎముకలు చెప్పే కదా ఒకటే. భూమి శాశ్వతమే, మనం తాత్కాలికం. మనం వెళ్ళిపోతాం, కానీ మనం చేసే మంచి, మన ప్రేమ, మన గౌరవం అది మిగులుతుంది. ఈ మ్యూజియం నేర్పేది పాఠం. ప్రతి జీవితం విలువైనది. మీరు కూడా ఒకరోజు చరిత్ర అవుతారు. అప్పుడు ఎలా గుర్తించబడతారో ఆలోచించండి. ఈ ప్రయాణం ముగిసింది అనుకోవచ్చు. ఇంకా చాలా మ్యూజియంస్ ఉన్నాయి. ఈ మ్యూజియం మనసులో మెలిగిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి శిలిజం, ప్రతి ఎముక, ప్రతి బోన్, ప్రతి రాయి అవి బ్రతికే ఉన్నాయి. అవి మనతో మాట్లాడుతున్నాయి. గుర్తించండి, మీరు కూడా ఈ కథలో భాగమే అంటున్నాయి. మీరు ఈ రోజు నాతో ఉన్నందుకు ధన్యవాదాలు. ఈ భూమిపై ప్రేమించండి, ఈ కథను గౌరవించండి. ఎందుకంటే ఈ కథ మనది కూడా. ఈ మ్యూజియంలో ప్రతి శిలాజం ఒక సందేశం ఇస్తుంది. నువ్వు ఎక్కడ ఉన్నావు కాబట్టి నువ్వు ఒక అద్భుతం. అవును, మీరు ఈరోజు ఉదయం లేచారు. మీ గుండె కొట్టుకుంటుంది. మీరు చూస్తున్నారు, వింటున్నారు, భావిస్తున్నారు. ఇదే నిజమైన అద్భుతం. డైనోసార్లు లేవు, మామాత్రులు లేవు, కానీ మీరున్నారు. మీరు ఇక్కడే ఉన్నారు.
అంటే మీరు ఏదో ఒక గొప్ప పని కోసం పుట్టారు. ఈ పని ఏమిటో మీరు తెలుసుకోండి, చేయండి. ప్రపంచాన్ని కాస్త బాగు చేయండి. ఒక చిన్న నవ్వుతుంది. ఒక నిమిషం గుర్తుంచుకోండి, ఈ భూమికి మీరు అవసరం. అవును, మీరు లేకపోతే ఈ ప్రపంచంలో ఒక ఖాళీ ఉండేది. ఈ ఖాళీని ఎవరు నింపలేరు. మీ నవ్వు ఒక ప్రత్యేకమైన నవ్వు, మీ మాటలో ఒక ప్రత్యేకమైన శక్తి, మీ ప్రేమలో ప్రత్యేకమైన రంగు. ఎవరు మీలాగా లేరు, ఎప్పటికీ ఉండరు. కాబట్టి మిమ్మల్ని మీరు విలువగా చేసుకోండి. మీ కరుణను ప్రేమించండి, మీ తప్పును క్షమించండి, మీ ప్రయాణాన్ని ఆస్వాదించండి. ఎందుకంటే ఈ ప్రయాణం ఒకటే, అది మీదే. అందంగా, నిండుగా, ప్రేమగా బతకండి. ఇదే నా సందేశం. ఇక్కడ సపరేట్ ప్లేస్లో ఒక ఏనుగులు, జింకలు, తిమింగలాలు, అన్ని 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 యానిమల్స్ ఇక్కడ డిస్ప్లే చేశారు. ఏది ఎలా ఉంటుంది, ఏంటి, అది ఏం చేస్తుంది, ఏం తింటుంది, అవన్నీ ఒక బోర్డులో రాసి పెట్టారన్నమాట. నేను చాలా షాక్ అయిపోయిన విషయం ఏంటంటే, ఇక్కడ రైనోసారస్ అంటే ఖడ్గమృగం తెలుసు కదా, దాని కొమ్ము ఒకటి దగ్గరికి 3 అడుగుల పైన ఉంటుంది. నేను చూస్తూ ఏంట్రా బాబు అంత ఉంది, కత్తిలాగా అనుకున్నాను. అలా చూస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాను. మనం సముద్రంలోకి వెళ్తే కానీ, నీళ్ళలో ఎక్కడికైనా వెళ్తే ఊపిరి పీల్చుకుంటాం. అలాగే సముద్రంలో తిమింగలాలు కూడా ఊపిరి పీల్చుకుంటాయి. ఆ లెవెల్స్ కనబడుతున్నాయి కదా బ్లూ కలర్లో, అవి ఇండికేట్ లెవెల్స్ మాట. మనిషి ఎంత తీసుకుంటాడు గాలి, అలాగే చేప ఎంత తీసుకుంటుంది అని ఎగ్జాంపుల్గా చూపించారు. మ్యూజియం నుంచి వెళ్తున్నాను, కానీ నేను మారి వెళ్తున్నాను. ఇక నుంచి నేను చిన్న చిన్న విషయాల ఆనందాన్ని వెతుక్కుంటాను. ఎవరిని ద్వేషించను, ఎవరిని దూరం చేసుకోను. ఎందుకంటే జీవితం చాలా చిన్నది, చాలా విలువైనది. మీరు కూడా ఈ రోజు నుండి మారండి. ప్రేమించండి, క్షమించండి, ఏడవండి, నవ్వండి, బ్రతకండి. ఈరోజు మ్యూజియంలో నేను చాలా నేర్చుకున్నాను. మరిన్ని వీడియోలకు ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్. సీ యూ.